त्वं वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह शूलानकरणसिंह शश्वतशान्ति संस्थापनार्थकरो तत्त्वान्तविध्वंसकारण मृत्युञ्जय विजय नारसिंह రే మామ ఎక్కడున్నావురా? త్వరగా రారా, సినిమా టైం అవుతుంది. రే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారా, ఒక 10 minutes నీ ముందు ఉంటా. సరే సరే, వెయిట్ చేస్తా, తొందరగా వచ్చేయి. రే హెల్మెట్ పెట్టుకెళ్ళరా ఫస్ట్. సరేలే అమ్మా, పెట్టుకొని వెళ్తా కానీ. అన్నా అర్ధాంగా లిఫ్ట్ ఇస్తారా? సరే ఎక్కడే పోయి. రే చూసుకోమరా చెత్త నా కొలక, బండి హెల్మెట్ పెడుతుంటావు రా. ఆ చెత్తనా కొడుకు వాళ్ళ బండి గురించి స్టార్ట్ కాలేదు, ఆడ పార్క్ చేసి వెళ్ళిపోదాం. హెల్ప్ చేయమంటారా? అవసరం లేదు. ఇక్కడ పార్క్ చేసుకెళ్తాం. జస్ట్ మిస్ అయ్యాం బ్రో. ఎక్కడి నుంచి వస్తారా ఈ నాకు చెత్త నాకు హెల్మెట్ లేకుండా వస్తాను. నువ్వు కూడా పెట్టుకోలేదు బ్రో హెల్మెట్. ఏం మాట్లాడుతున్నా బ్రో, హెల్మెట్ లేకుండా బాగా డ్రైవ్ చేస్తా బైక్. అందరూ అలానే అనుకుంటారు బ్రో. మనమేమో బాగానే పోతుంటాం, కానీ ఎదుటోడు ఎలా చూడడం మనకు తెలియదు. అందువల్ల హెల్మెట్ పెట్టుకుంటే మనకే సేఫ్. మీకు తెలుసా తెలీదా బ్రో, హెల్మెట్ వాడుకుంటే నా హెయిర్ అంతా ఖరాబ్ అవుతుంది తెలుసా? హెయిర్ పోతే మళ్ళీ వస్తుంది బ్రో, కానీ ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తావు, ఒకవేళ జరిగితే జరిగితే నీకంటే బాధపడి మీ తల్లిదండ్రులే. అర్థమైందా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరేపటి నుంచి నువ్వు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మీ అమ్మ నాన్న ఎన్నిసార్లు ఫోన్లు చేస్తారో తెలుసా నీకు? నువ్వు ఎలా ఉన్నావని కాదు, ఏం చేస్తున్నావని కాదు, నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తారు అంతే నీ తల్లిదండ్రులు. అయినా నీకు ఒకటి చెప్పమంటావా? సరే చెప్పు బ్రో. నాకు ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పి మా నాన్న ఒక బైక్ తీపిచ్చాడు. నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను బైక్ బాగా నడుపుతా అని చెప్పి మా అమ్మ నాన్న చాలా మురిసిపోయేవాళ్ళు. ఒకరోజు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయరా అని, కానీ మా ఇల్లు పక్కనే కదా అని చెప్పి అలానే వెళ్ళా. అనుకోకుండా కారు సడన్గా వచ్చేసింది, నా బైక్ నా కంట్రోల్ లేకుండా. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలాగే బలమైన గాయం తగలడం వల్ల అక్కడనే చనిపోయినారు అని చెప్పినారు. కంగారు పడకను.
నేను మీకు తప్ప ఎవరు కనిపించాను. ఆ రోజు మా అమ్మ చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకుని ఉంటే నేను ఈరోజు మా అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉండేవాడు. నేను చేసిన తప్పి మీరు చేయకండి బ్రో. ఎప్పుడైనా సరే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడండి. నేను మారాను, మీరు కూడా మారండి. మీకోసం కాకుండా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసమైనా మారండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.